ఐవీఎఫ్ అంటే ఏంటి? దాని ఫుల్ ఫామ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే హ్యూమన్ బాడీ బయట జరిగే ప్రాసెస్ని ఇన్ విట్రో అంటారు. సో కొంతమందికి అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాక లేతే మందుల ద్వారా ప్రెగ్నెన్సీ రాకను ఈ ఐవీఎఫ్ పద్ధతికి వస్తూ ఉంటారు. సో మేము కొన్ని మందులు ఇచ్చి ఎగ్స్, ఒక ఎగ్ కాదు కొన్ని గుడ్లు పుట్టేటట్టు మందులు ఇచ్చి మత్తిచ్చి ఒక సింపుల్ ప్రొసీజర్ ద్వారా ఆ గుడ్లు బయటకు తీస్తాము. హస్బెండ్ యొక్క వీర కణాలతోటి స్పర్మ్ తోటి వాటిని బయట ఫర్టిలైజ్ చేస్తాం, ఫలదీకరణ చేస్తాము. అందులో కొన్ని ఎగ్స్ మాత్రమే ఫర్టిలైజ్ అవుతాయి. అందులో ఉన్న ఒక బెస్ట్ ఎంబ్రియోని, ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ని ఎంబ్రియో అంటాము. అందులో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో తీసుకొని మనం ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా హార్డ్లీ పెయిన్లెస్ 5 minute ప్రొసీజర్ ద్వారా ఉమెన్ యొక్క యూట్రస్లో పెడతాం, పిల్లల సంచిలో. సో ఈ ప్రాసెస్ని మనము ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ అంటాము. బయట లేమన్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా అంటూ ఉంటారు, కానీ టెస్ట్ ట్యూబ్లో మేము ఏం చేసేది ఉండదు. మా కల్చర్ చేసిన ఈ గుడ్లు కానీ ఎంబ్రియోస్ కల్చర్ చేసిన డిషెస్లో చేస్తాము. అలా పాతకాలంలో ఏంటో టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఒక పదం పడిపోయింది. యాక్చువల్లీ సైంటిఫిక్గా దీన్ని ఐవీఎఫ్ అంటాం.